డియర్ స్టూడెంట్స్, థర్డ్ బిఏ విద్యార్థులకి ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్లో భారతదేశ పారిశ్రామిక రంగం గురించి గతంలో మీకు ఈ నెలలోనే యూనిట్ పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి 2 పీపీటీలు పెట్టడం జరిగింది. అంటే భారతదేశ పారిశ్రామిక రంగం ఏ విధంగా అభివృద్ధి చెందింది, దాని యొక్క పరిణామక్రమం ఎలా జరిగింది అనే దాని మీద 2 పార్టుల్లో, అంటే పార్ట్ 1 పార్ట్ 2, అంటే చాప్టర్ పెద్దది కాబట్టి 2 పార్టులుగా దాన్ని మీకు విభజించి చెప్పడం జరిగింది. అంటే పీపీటీలు పెట్టాం. అయితే ఆ పీపీటీలు చూసిన తర్వాత ఇంకా మనకి దాని గురించి విపులంగా తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజున మీకు ఒక వీడియోను తీసి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ సెమిస్టర్ 5లో యూనిట్ 2లో ఉన్నటువంటి భారతదేశ పారిశ్రామిక రంగం గురించి మనం తెలుసుకున్నాం. అంటే యూనిట్ 1లో మనం భారతదేశ వ్యవసాయ రంగం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ క్లాస్లో భారతదేశ పారిశ్రామిక రంగం గురించి తెలుసుకున్నాం. మీరు సింపుల్గా ఒకదాని తర్వాత ఒకటి నేను ఏ విధంగా అసలు భారతదేశ పారిశ్రామికరణ జరిగింది అనేది విపులీకరించి చెప్తాను. మీరు జాగ్రత్తగా అర్థం చేస్తే చదువుకోకుండానే మీరు పరీక్షకి ఈజీగా వెళ్ళచ్చు. అసలు భారతదేశ పారిశ్రామిక రంగం గురించి మనం చూసినప్పుడు దీనికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం బడ్జెట్ వేసుకున్నప్పుడు ప్లానింగ్ అనేది మొదలుపెట్టి పంచవర్ష ప్రణాళికలు మొదలుపెట్టిన తర్వాత ఆ రోజున ఉన్నటువంటి నెహ్రూ ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత, అంటే మన దేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడిందనే ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ మొదటి బడ్జెట్, అంటే పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు 1955 వరకు కూడా వ్యవసాయ రంగం మీద నిధులన్నీ కేటాయించి దాన్ని అభివృద్ధి చేయాలనే ఆసక్తిని చూపించడం జరిగింది. అయితే అది వ్యవసాయ రంగం బాగానే అభివృద్ధి చెందింది, గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, వ్యవసాయం అభివృద్ధి చెందింది. కానీ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం ఉండాలి, పారిశ్రామిక రంగం ఉండాలి. కానీ వ్యవసాయ రంగమే అభివృద్ధి చెంది పారిశ్రామిక రంగం ఏమైపోయిందంటే 5 సంవత్సరాల్లో అసలు దాని గురించి పట్టించుకునే నాదుడు లేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో 1956 నుంచి సెకండ్ ప్లాన్లో ఏం చేశారంటే, పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమ మీద కేంద్రీకృతం చేయడం జరిగింది. అప్పుడే ఫస్ట్ టైం ఇండస్ట్రీస్ గురించి మన కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే, మన దేశంలో 1956 పారిశ్రామిక విధాన తీర్మానం తీసుకొచ్చింది. అంటే ఇండస్ట్రీస్ని ఎలా డెవలప్ చేయాలి, భారీ పరిశ్రమలు అంటే ఏమిటి, చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏమిటి, భారీ పరిశ్రమలు ఎవరు కండక్ట్ చేయాలి, చిన్న పరిశ్రమలు ఎవరికి ఇవ్వాలి అనే దానికోసం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించుకుని మనకి అమలు చేయడం జరిగింది. దాన్ని మనం 1956 పారిశ్రామిక విధాన తీర్మానం అంటాం. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే మన పారిశ్రామిక రంగాన్ని మలుపు తిప్పింది అని చెప్పచ్చు. అంటే ఏ విధంగా దాన్ని మనం విభజించారు, ఒక షెడ్యూల్ నుంచి ఇన్ని ఇండస్ట్రీస్ ఇందులో ఉండాలి, ఒక షెడ్యూల్ నుంచి ఇన్ని ఇండస్ట్రీస్ ఇందులో ఉండాలి, ఇలా చిన్న తరహా పరిశ్రమల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వచ్చు, ఇలాగా విభజించి చెప్పిందే 1956 పారిశ్రామిక విధాన తీర్మానం. నెక్స్ట్ దీని తర్వాత చాలాకి అంటే మధ్యలో ఇంకా పారిశ్రామిక తీర్మానాలు వచ్చినాయి, ప్రతి బడ్జెట్లో పారిశ్రామిక తీర్మానాలు వచ్చినాయి. కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను సబ్జెక్టు పరంగాను మనం మరింతగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, 1991 పారిశ్రామిక విధాన తీర్మానం, 1991 పారిశ్రామిక విధాన తీర్మానం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మన ఎకనామిక్స్కి సంబంధించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎకనామిక్స్ లెక్చరర్గా, 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది భారతదేశ చరిత్ర గతిని మార్చినటువంటి తీర్మానం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అప్పటి వరకు ఉన్న భారతదేశం వేరు, ఆ 1991 తర్వాత ఉన్న భారతదేశం వేరు. 1991 తర్వాత ఎందుకు అలా మారింది వేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. అది మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే అప్పటి వరకు భారతదేశం అంటే ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వమే వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగేవి. అప్పటికే ప్రపంచం ఏమైందంటే ఒక రకమైన కొత్త విప్లవానికి నాంది వాక్యాలు అన్ని దేశాలకు జరిగిపోయినాయి. అమెరికాలో ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందిన ఇంగ్లాండ్లో అన్ని దేశాలు అభివృద్ధి చెందిన, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, డెన్మార్క్, కెనడా అన్ని దేశాల్లోనూ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వచ్చి మొత్తం
ప్రైవేటీకరణ అయిపోయి వ్యవస్థ మారిపోయింది. 1991 వరకు మనం మేరమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాం. అంటే ఇది ప్రైవేటైజేషన్ చేయించా లేదా, చేస్తే ఎటువంటి వస్తాయి, ఇక్కడ జనాభా కలిగిన దేశం, ఇది ప్రజాస్వామ్యం కలిగిన దేశం, ఇక్కడ ప్రభుత్వమే అన్ని చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ప్రభుత్వాలు కూర్చున్న పరిస్థితిలో అప్పటి మన ఫైనాన్స్ మినిస్టర్ పివి నరసింహారావు గారు 1991లో ఒక రివల్యూషన్ తీసుకొచ్చినట్టుగా చెప్పాలి దీన్ని. మన్మోహన్ సింగ్ గారు వీళ్ళందరూ కలిసి, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్, ఆ టైంలో ఏం చేశారంటే ఇక్కడ 1991లో ఒక పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఆ పారిశ్రామిక విధాన తీర్మానం ఏంటి నేషనల్ ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు, భారతదేశ చరిత్ర గతిని ఇది మార్చేస్తుందని ఎలా అంటున్నారు అనేది మీకు అర్థం అవ్వాలంటే నేను ఇక్కడ 3 పాయింట్లు రాసిన చూడండి బోర్డు మీద. 1991 పారిశ్రామిక విధానంలో చాలా ఉన్నాయి. అంటే ఈ షెడ్యూల్లో ఈ పరిశ్రమలు ఉంటాయి, ఈ షెడ్యూల్ ఈ పరిశ్రమలు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ మీకు కూలంకషంగా తక్కువ టైంలో అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి ఇక్కడ 3 ఇంపార్టెంట్ మేజర్ ఇష్యూస్ ఇందులో కనిపిస్తాయి. ఇదే రివల్యూషన్. మొట్టమొదటి చూసుకున్నట్టయితే దిస్ ఇస్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ, అంటే ప్రపంచం ఒక కుగ్రామం అంటున్నారు ఇప్పుడు. అంటే ఇదివరకు ఒక ఇండస్ట్రీలు ఉత్పత్తి చేసిన వస్తువులు ఆ దేశాల్లో అమ్ముకోవడం, దానికి ఇతర దేశాల్లో అమ్ముకోవడం అంటే లైసెన్సులు, ఇలాగ రకరకాలైన ఇబ్బందుల పరిస్థితి ఉండేది. 1991 తర్వాత మనం కూడా గ్లోబలైజేషన్లోకి వెళ్ళిపోయాం. అంటే ప్రపంచంలో కలిసిపోయాం. ఈ రోజున అమెరికా వేరు, భారతదేశం వేరు కాదు, స్విట్జర్లాండ్ వేరు, ఇండియా వేరు కాదు, న్యూజిలాండ్ వేరు, ఇండియా వేరు కాదు. మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన పెద్దాపూర్ నుంచి కాకినాడ వెళ్ళినట్టు హైదరాబాద్ నుంచి లేదా బెంగళూరు నుంచి ఈ సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు, వీళ్ళందరూ హార్డ్వేర్ కుర్రోళ్ళు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కుతారు, అమెరికాలో దిగుతారు, 2 రోజులు అక్కడ పని చూసుకుంటారు, మళ్ళీ 3 రోజులు ఎక్కి సిటీ బస్ ఎక్కినట్టు వచ్చేస్తున్నారు. ఇదివరకు అటువంటి పరిస్థితి ఉండేదా? అమెరికా అంటే అక్కడ గ్లోబల్ అవతల ఉందంట, ఏడు అంట, అదేదో పెద్ద స్వర్గం అంట, ఇలా అనుకునేవారు. ఇప్పుడు అలా కాదు. మన పిల్లలందరూ అమెరికాలోనే సొంత ఇళ్ళు కట్టుకుని జీవిస్తున్నారు. ఎంతోమంది భారతీయులు, ఇతర దేశస్తులు అమెరికా, ఆస్ట్రేలియా, అన్ని చోట్ల, అన్ని దేశాలలో అందరూ పౌరసత్వం వచ్చేస్తుంది. గ్రీన్ కార్డు, ఎల్లో కార్డులు అన్నీ వస్తున్నాయి. అందరూ హ్యాపీగా జీవిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఫార్మర్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు, ఇక్కడ వాళ్ళు మన అక్కడికి వెళ్తున్నారు. దట్ ఈస్ గ్లోబలైజేషన్. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ఈ రెవల్యూషన్ వచ్చిందంటే 1991 తర్వాత. అంతకుముందు ఇది లేదు. ఇక నెక్స్ట్ ఆ రెవల్యూషన్లో మనకు వచ్చింది ఏంటి అంటే ప్రైవేటీకరణ. ఇది చాలా మేజర్. దీని మీద చాలా కాంట్రవర్సీ ఉంది. అది మనం వేరే పాఠంలో చెప్పుకున్నాం నెక్స్ట్ లెసన్లో. కానీ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రైవేటీకరణ అంటే ఏంటంటే ప్రభుత్వం ఉత్పత్తి చేసే వస్తువులు, ఇండస్ట్రీస్ పెట్టి ఉత్పత్తి చేసే వస్తువుల్ని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం. ఇప్పటికీ దీని మీద కాంట్రవర్సీ ఉంది. మనం కొన్ని పరిశ్రమలు ప్రైవేటైజ్ చేసేస్తున్నాం అంటే ప్రభుత్వం, ప్రజలందరూ రెవల్యూషన్. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే రేట్లు పెరిగిపోతాయి, అవి బాబు ఇంకేముంది, పంపులు పెరిగిపోతాయి, మనకి ఉండదు అనుకుంటారు. కానీ ప్రైవేటీకరణ వల్ల ఏం జరిగింది అంటే ఇదివరకు మనకి ఇది వస్తువులు దొరికి కాదు. ఇదివరకు సబ్ అంటే అమౌంట్ లేదా ఎగ్జామ్. ఇప్పుడు సబ్ అంటే 100 సబ్బులు. మీరు దేనికి వెళ్ళండి, మార్స్కి వెళ్ళండి, డిమార్ట్కి వెళ్ళండి, విక్టరీ బజార్కి వెళ్ళండి, స్పెన్సర్స్కి వెళ్ళండి, లేకపోతే ఎన్మార్ట్కి వెళ్ళండి, ఏ మార్ట్కి వెళ్ళినా 100 సబ్బులు, 100 సోపులు, 100 షాంపూలు, 100 ఫ్రిడ్జ్లు, 100 కంపెనీలు, టీవీలు. ఇన్ని కంపెనీలు మనకు ఉండేవి కాదు. ఇవన్నీ ఎందుకు వచ్చేసినాయి? ఎప్పుడైతే ప్రపంచీకరణ అన్నారో అక్కడి నుంచి దిగువచ్చేసుకుని మనం అమ్ముకుంటున్నాం, మన వస్తువులు అక్కడ పంపిస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏమైంది? ప్రభుత్వమే వస్తువులు ఉత్పత్తి చేసే పరిస్థితి పోయి ప్రైవేట్ వ్యక్తులు రావడం వల్ల ఏమైందంటే పోటీ పెరిగి ఎక్కువ వస్తువులు వస్తే ఏమవుతుంది వేస్తారు? లాభం ఏంటంటే వినియోగదారుడికి అవతల వాళ్ళు పోటీ పడితే తగ్గించి రేట్లు అమ్ముతారు. అదే ఒక వస్తువు ఉందనుకోండి, ఏం చేస్తారు? రేట్ ఎక్కువ పెడతారు. లేదా 3 కంపెనీలు పోటీ పడుతున్నాయి అనుకోండి, రేట్ ఎక్కువ ఉంటుంది. సోనీ ఉంది టీవీ, 50,000 అంటే చిన్న టీవీ అనేవారు. ఇప్పుడు 50 ఇంచుల టీవీ మీకు లాయిడ్ కంపెనీ లేకపోతే ఇంకో కంపెనీ మీరు తీసుకుంటే 15,000కి 10,000 వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ఎందుకు అలా జరిగింది? ఏమైపోయింది ఈ లోపల అంటే ప్రైవేటీకరణ. అంటే సంస్థలు ఎప్పుడైతే పోటీ పడిపోతున్నాయో టెక్నాలజీని బాగా పెంచుకుని ఏం చేస్తాయంటే ప్రజలకు తక్కువ రేటుకి వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకే మనం ఇప్పుడు అందరి ఇళ్లలో చూడండి, ఇదివరకు టీవీ అంటే కోటీశ్వరుల ఇల్లు ఉండేది, సెల్ ఫోన్ అంటే ఎవడో 1,00,000 చేతిలో ఉండేది. ఇప్పుడు అందరికీ ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? తక్కువ రేటుకి ఎలా దిగి వచ్చినాయి? సెల్ ఫోన్ అంటే 50,000 ఉండాలి, 15,000, 20,000, 30,000 ఉండాలి. ఇప్పుడు 1,500 పెడితే సెల్ ఫోన్ వస్తుంది. ఇదంతా ఎలా జరిగింది? ప్రైవేటీకరణ. ప్రైవేట్ వ్యక్తులు ఎప్పుడైతే మనకి ఇండస్ట్రీస్ పెట్టడం స్టార్ట్ చేసి కొత్త కంపెనీలు వచ్చినాయో పోటీ పెరిగిపోయే రేట్లు దిగొచ్చు. ఇప్పుడు పోటీ, నీకు ఏది కావలిస్తే అది మార్కెట్కి కొనుక్కోవచ్చు. ఇదివరకు వాళ్ళు ఏది ఇస్తే అది నువ్వు పుచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏది కావలిస్తే అది కొనుక్కోవచ్చు, ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. షాప్ కూడా వెళ్ళట్లేదు, ఫోన్లోనే కొనేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఎన్నో కంపెనీలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ. ఇక
మూడవది సరళీకరణ. ఇది ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, సరళీకరణ అంటే ఏంటి? ఇదివరకు లైసెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరో నేను లేకపోతే ఇంకొకళ్ళు ఏదో ఒక 2-3 కోట్లు ఉంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, కంపెనీ పెడతామండి, మేము ఒక ఇలా లోన్ కావాలి, మాకు లైసెన్స్ కావాలని ప్రభుత్వం దగ్గరికి మనం అప్లై చేసుకుంటే సంవత్సరాలు లైసెన్స్ ఇవ్వకుండా డ్రాగాన్ చేసేసి లంచాలు తీసుకుని ఇస్తే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుని లేకపోతే ఇవ్వకుండా ఇలా రకరకాల ట్రబుల్స్ ప్రభుత్వాలు పెట్టి, అంటే రాజ్యాంగం అలా ఉంది. దాన్ని మార్చిందే 1991 పారిశ్రామిక తీర్మానం. ఏం జరిగింది ఇందులో? ప్రభుత్వం సరళీకరణ చేసేసింది. అంటే సింపుల్, నువ్వు ఇలా అప్లై చేసుకుంటే 1 నెలలోనూ 2 నెలల్లోనూ నీకు అది కరెక్ట్గా ప్రాజెక్ట్ కరెక్ట్ అయిందైతే వెంటనే లైసెన్స్ ఇచ్చే విధానం సరళీకరణ అన్నమాట. అలాగే ఊరికి 50 కిలోమీటర్ల దూరంలోనే ఇండస్ట్రీ ఉండాలి. ఇప్పుడు అలా తగ్గించేసి 15 కిలోమీటర్ల అవుట్స్కట్స్. ఇప్పుడు మన పెద్దాపురం ఉంది, ఆటోనగర్లో మనకు ఉంది పక్కన ఏడీబీ రోడ్లు, అలాగే కాకినాడ ఆటోనగర్, సామలకోట ఇండస్ట్రియల్ ఎస్టేట్. అంటే ఇదివరకైతే 15 కిలోమీటర్ల దూరం, ఈ ఊరు పెరిగిపోయి ఊరి మధ్యలోకి వచ్చేసినాయి అనుకుంటే వేరే సంగతి. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఏంటంటే సరళీకరణ అంటే ఇండస్ట్రీ పెట్టుకోవడానికి స్థలం ఇవ్వడమే కాకుండా, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడమే కాకుండా, కరెంటు తక్కువ రేటుకి ఇస్తారు, రోడ్లు ఏర్పాటు చేస్తారు, విద్యుత్ సౌకర్యం ఇస్తారు, వాటర్ ఇస్తారు, లోన్లు ఇస్తారు, ఫైనాన్స్ ఇస్తారు. 10% నువ్వు పెడితే 90% వాళ్ళే ఇండస్ట్రీ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు. ఇవన్నీ చేస్తూ సరళీకరణ విధానాన్ని తీసుకొచ్చింది ఏంటి అంటే పారిశ్రామిక తీర్మానం. ఇదే ఇప్పుడు పెరిగి మన మోడీ ఏమంటున్నాడంటే మేక్ ఇన్ ఇండియా అంటారు మన ప్రధానమంత్రి గారు. దీన్నే 1991 ఇప్పుడు 2021 వచ్చేటప్పటికి 2019 వచ్చేటప్పటికి దీన్నే మనం మేక్ ఇన్ ఇండియా అంటే నువ్వే వస్తువులు తయారు చేసి నువ్వే అమ్ముకోవచ్చు. ఇది కాన్సెప్ట్. ఇది మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ రెండు మీకు బాగా అర్థమైతే అసలు మనం నెక్స్ట్ దాంట్లో వెళ్ళవచ్చు. అసలు ఇండస్ట్రీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి మన దేశంలో? ఎన్ని రకాలుగా ఉంటాయంటే మీ అందరికీ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ కూడా చదువుతున్నారు. భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు అని చదివే రకాలు. కొంచెం ఇది డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి కొంచెం పెద్ద చేసి మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. భారీ పరిశ్రమలు అంటే చెప్పాను కదండి, ఇప్పుడు భారీ పరిశ్రమలు చిన్న పరిశ్రమలు అని ఏమీ లేదు. మరీ పెద్ద భారీ పరిశ్రమలు అంటే పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. అయితే ప్రభుత్వం ఇప్పుడు అన్నింటినీ కూడా వదిలించుకుందాని ఉద్దేశంతో ఉంది. వదిలించుకోవడం అంటే పెరిగిపోయినప్పుడు, ఖర్చులు పెరిగిపోయినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి. ఉదాహరణ తీసుకున్నారనుకోండి, ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ బదులు ప్రైవేట్ బస్సు వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాలంటే ట్రావెల్స్. అలాగే పోస్టల్ ఉంది, కొరియర్ వచ్చేసింది. ఇదివరకు మనీ ఆర్డర్లు, టెలిగ్రాములు, పోస్టులు, ఉత్తరాలు ఉంది. ఇప్పుడు ఏమున్నాయి? కొరియర్. ఒక లెటర్ 10 రూపాయలు పడితే మర్నాడు 10 గంటలకు వెళ్ళిపోతుంది. పోస్టల్ అంటే 1 రోజులు పట్టింది. అంటే స్పీడ్గా అవుతుంది, డబ్బులు తక్కువ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కమ్యూనికేషన్ బాగా పెరిగింది. పోటీ 100 రకాలైన మనకి వచ్చినాయి. ఏంటి? కొరియర్ సర్వీసులు అవన్నీ వచ్చినాయి. బస్సులు ప్రైవేట్ అయిపోయినాయి, పోస్టులు ప్రైవేట్ అయిపోయింది, బ్యాంకులు ప్రైవేట్ అయిపోయినాయి. ఇక మిగిలిందల్లా మన దేశంలో ఏమన్నా ప్రభుత్వం బాగా పెద్దది కనిపిస్తుందంటే అది ఒక రైల్వేస్. అది కూడా మొన్న పార్లమెంట్లో మోడీ గారు లాస్ట్ పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని రిలయన్స్ కంపెనీకి ఇచ్చేస్తున్నానని చెప్పేసాడు సగం. అంటే రైల్వేలో కూడా 50% రిలయన్స్ కంపెనీకి, అంటే బిట్స్ వేసుకున్నారు. వాళ్ళు వేసుకుంటే టాటా, వీళ్ళందరూ వేసుకుంటే టాటా కొంచెం తర్వాత రిలయన్స్ కొంచెం ఇచ్చేస్తానంటున్నారు. అంటే ఏంటంట, రైల్వేలో కూడా ప్రైవేటైజేషన్ వచ్చేసింది. అంటే త్వరలో ఒక 5-6 ఏళ్ళలో పూర్తిగా రిలయన్స్ టాటా వాళ్ళు నడపచ్చు. అంటే ఎలా నడుపుతారండి అంటే ట్రావెల్స్ లాగే రిలయన్స్ ట్రైన్స్ ఉంటాయి, టాటా ట్రైన్స్ ఉంటాయి. మనకి ఏ ట్రైన్ నచ్చితే ఆ ట్రైన్ టికెట్ తీసుకుంటాం, ఎక్కుతాం. ట్రాక్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏముంది, రిలయన్స్ వాళ్ళు రేట్లు తగ్గించి టికెట్లు పెట్టచ్చు, వాళ్ళు బండి ఎక్కాలి. టాటా వాళ్ళు టికెట్లు తగ్గించి హైదరాబాద్ వెళ్ళాలంటే వీడు 500 పెడితే వాడు 300 పెట్టచ్చు. అంటే పోటీ పెరగచ్చు. లేదా చాలామంది ఊహిస్తున్నట్టు 1000 రూపాయలు అయిపోయినా ప్రజల దగ్గర ఆదాయం కూడా బాగానే పెరిగిపోతుంది. కాబట్టి ఎవరు మాట్లాడరు కదండి, ఉల్లిపాయల రేటు పెరిగినా మాట్లాడరు, ఏమీ మాట్లాడరు. కాబట్టి ఏదైనప్పుడు కూడా అన్ని మనం దాంట్లోకి వెళ్ళదు, వేరే విషయం అది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇండస్ట్రీస్ గురించి కాబట్టి, ప్రైవేటైజేషన్ గురించి కాబట్టి. ప్రైవేటీకరణ జరిగిపోయి ప్రభుత్వం ఎప్పుడైతే సరళీకరణ విధానాలు తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నప్పుడు రిలయన్స్ కంపెనీ ఇండియాని నడుపుతుందే రిలయన్స్ కంపెనీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ ఇండస్ట్రీ అది. అలాంటిది ఇప్పుడు ప్రతిదీ నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు రిలయన్స్దే, నీ ఫైనాన్స్ రిలయన్స్, నీ జియో కంపెనీ, నువ్వు వాడే ఫోన్ జియో రిలయన్స్దే, నీ ఇంట్లో వచ్చే నెట్ రిలయన్స్దే, ప్రతిదీ రిలయన్స్. అందుకే అది సంవత్సరానికి ఏకంగా 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల లాభాలు ఆర్జిస్తుంది. అది ఇండియన్ బడ్జెట్ ఎంత ఉందో దానికన్నా 3 రెట్లు ఎక్కువ వాళ్ళ బడ్జెట్ ఉంటుంది. అంటే అది నేను ఎవరో దోపిడీ అంటలేదు, అది వాళ్ళ యొక్క కష్టం. ప్రభుత్వ విధానం, ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా మారింది. 1991
ఇది మొట్టమొదటి పార్ట్లో మీకు నేను చెప్పింది, పీపీటీలో చెప్పింది. ఇక రెండో పార్ట్ ఏంటి అంటే అది భారతదేశం యొక్క చిన్న తరహా పరిశ్రమల గురించి. అక్కడ మీరు ఇంటర్మీడియట్ చిన్న తరహా పరిశ్రమలు నేర్చుకున్నారు. ఇక్కడ దీన్ని మేము ఏమో చెప్తున్నాం అంటే ఎంఎస్ఎంఈ అని చెప్తున్నాం. ఎంఎస్ఎంఈ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకుంటుందని నేను ఇంగ్లీష్ అక్షరాలు రాశాను. ఇక్కడ జీపీటీ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఎక్సే రాసుకోవాలనుకున్నప్పుడు జీపీటీ అంటే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ, పి అంటే ప్రైవేటీకరణ, ఇక ఎల్ అంటే లిబరలైజేషన్ అంటే సరళీకరణ, జీపీఎల్ అని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఇండస్ట్రీస్ రిజల్యూషన్స్ 1956 ఆఫ్టర్ 1991. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఇంకా ఇది కూడా సింపుల్గా అర్థమవడం కోసం నేను ఏం చేశాను, ఎంఎస్ఎంఈ అంటున్నాను. ఎంఎస్ఎంఈ జీపీఎల్ అంతే. ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలు 3 రకాలుగా విభజించాము, అందుకని ఏం కాదు. ఇక్కడ చూడండి, ఎం అంటే మైక్రో అంటే సూక్ష్మ తరహా పరిశ్రమ, బాగా చిన్నవి. ఎస్ అంటే స్మాల్ అంటే చిన్న తరహా పరిశ్రమ. నెక్స్ట్ ఎం అంటే ఏం పెట్టాము, ఎం అంటే ఏంటి, మీడియం అంటే మధ్య తరహా పరిశ్రమ. వీటి గురించి సంస్థల గురించి తెలుసుకోవడమే ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా సంస్థల యొక్క సమస్యలు, చిన్న తరహా యొక్క అభివృద్ధి అని కాకుండా ఈ మూడింటిని 3 రకాలుగా విభజన చేసింది ప్రభుత్వం. ఎప్పుడు చేసింది అంటే 1951 చట్టంలో చేసేది దీన్ని. 1951 చట్టం ఏంటి అంటే డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ యాక్ట్ అని పెట్టారు. ఆ యాక్ట్ ఏం చేశారంటే చిన్న తరహా పరిశ్రమల కింద దీన్ని విభజించడం జరిగింది. దీన్ని మళ్ళీ ఏం చేశారు, 2006లో మరొక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ రెజల్యూషన్స్ తీసుకొచ్చినట్టుగా ఇక్కడ చట్టాలు తీసుకొచ్చారు. 1951 తర్వాత 2006లో ఒక చట్టం తీసుకొచ్చారు. దాని ద్వారా ఏం చేశారంటే ఈ ఎంఎస్ఎంఈ యొక్క సృష్టి జరిగింది. అంటే ఏంటి దీని ద్వారా అంటే దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి, దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి, దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి, వీటిని ఎవరు రన్ చేయాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏంటి, సూక్ష్మ తరహా ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఈజీగా అర్థమైపోతుంది. మన మధ్యనే ఉన్నాయి అన్నీ, ఎక్కడో ఆకాశంలో లేవు. ఈ సూక్ష్మ తరహా పరిశ్రమలు అంటే ఏంటి, కుటీర పరిశ్రమలు. ఇప్పుడు మన చేనేత అన్నలు ఉన్నారు, వాళ్ళు నేస్తూ ఉంటారు చీరలో పెట్టదు, అది సూక్ష్మ తరహా పరిశ్రమ. అలాగే సత్వరం కాకినాడ ఏరియాలో కూరగాయలు పండిస్తూ ఉంటారు, సూక్ష్మ తరహా వ్యవసాయం. అలాగే పచ్చడి పెడతారు అక్కడ, ఆ పచ్చడి పరిశ్రమలన్నీ సూక్ష్మ తరహా పరిశ్రమ. ఆత్రేయపురంలో పూతరేకులు తయారు చేస్తూ ఉంటారు, సూక్ష్మ తరహా పరిశ్రమ. అలాగే తాపేశ్వరంలో కాజాలు బాగా తయారు చేస్తారు, మంటపేటలో కాజాలు పరిశ్రమ. ఇవన్నీ సూక్ష్మ. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎన్నో ఉదాహరణలు చెప్పిన ఇంట్లో తయారు చేసేవన్నీ కూడా కుటీర పరిశ్రమ అంటే సూక్ష్మ తరహా పరిశ్రమ, మైక్రో ఇండస్ట్రీస్. వీటిని వాళ్ళే సొంత డబ్బులతోటి లేదంటే కొంచెం గవర్నమెంట్ దగ్గర తెచ్చుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఉత్పత్తి చేసి లోకల్గా కానీ నేషనల్గా కానీ ఇంటర్నేషనల్గా కానీ వాటి ఉన్న డిమాండ్ని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకుని డబ్బులు సంపాదించుకుని లైవ్లీహుడ్ గడుపుతూ ఉంటారు. వీటిని సూక్ష్మ తరహా పరిశ్రమ. అర్థమైంది కదండి. ఇక నెక్స్ట్ చిన్న తరహా పరిశ్రమ. చిన్న తరహా పరిశ్రమలు అంటే దీనికన్నా కొంచెం పెద్దవి, అంటే కోట్ల రూపాయలు, 10 కోట్ల నుంచి 50 కోట్లు, 15 కోట్లు, 20 కోట్ల వరకు పెట్టే పరిశ్రమని చిన్న తరహా అంటాం. ఇది కొంత పెద్ద ఇండస్ట్రీస్లు అంటే కొంత డబ్బు ఉన్న వాళ్ళు ఒక 10 కోట్లు అడి పెడితే గవర్నమెంట్ 40 కోట్లు ఇస్తే ఒక 50 కోట్లు అంటే మన పక్కన సుధా ఫ్యాక్టరీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్థాపించి ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారంటే వాటిని స్థాపించి ఈ ప్రైవేటైజేషన్ ప్రకారం వాళ్ళు దాని యొక్క లబ్ధిని పొందుతూ ఉండే వాటిని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం. ఇక మధ్య తరహా అంటే వీటికన్నా కొంచెం పెద్దవి. వీటికన్నా మధ్య తరహా ఎందుకు వచ్చిందంటే ఇటు భారీ పరిశ్రమలకి ఇటు చిన్న తరహా పరిశ్రమలు మధ్యలో ఉంటాయి కాబట్టి వీటి మధ్య తరహా పరిశ్రమలు. ఇందులో కొన్ని ప్రైవేట్ రంగంలో ఉంటాయి, కొన్ని ప్రభుత్వ రంగంలో ఉంటాయి. అంటే వీటికన్నా కొంచెం పెద్దవి అంటే ఐరన్ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కార్ల ఇండస్ట్రీస్, ఐరన్ ఓవర్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ అందులోకి వస్తాయంటే మధ్య తరహా పరిశ్రమలు వస్తాయి. భారీ పరిశ్రమలు అంటే ఇనుము ఉక్కు పరిశ్రమ, పంచదార పరిశ్రమ, జౌళి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, పెద్ద పెద్ద బొంబేడేంగు, గ్వాలియరు, వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. అలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని భారీ పరిశ్రమలు అంటాం. దాని తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ ఏం చేస్తుంటాయి, ఒక చిన్న ఫ్యాక్టరీ ఉందనుకోండి మధ్య తరహా పరిశ్రమ, అది చీరలు ఉత్పత్తి చేస్తారు. అవన్నీ ఎవరికి తీసుకెళ్ళిస్తారు, రిలయన్స్ వాళ్ళకి ఇస్తాడు. ఏమని చేస్తారు, విమలను దాని మీద ముద్ర కొట్టి మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే పెన్సిళ్ళు, పుస్తకాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న సంస్థలు ఉత్పత్తి చేస్తే సూక్ష్మ తరహా పరిశ్రమలు. ఐటీసీ కంపెనీ కూడా ఏం చేస్తాడంటే ఆ పుస్తకాలని, పెన్నుల్ని,
బొమ్మల్ని గిమ్మల్ని ఇలాంటి డస్టర్లని పెన్సిల్స్ని స్కేల్స్ని ఇలాంటి అన్నింటినీ వాడు ఏం చేస్తాడంటే ఐటీసీ అని ముద్ర వేసుకుని ఇదివరకు ఐటీసీ అంటే సిగరెట్లు మాత్రమే ఉత్పత్తి చేసేది. సిగరెట్లకు ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోయిందో ఐటీసీ ఏం చేసింది, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ అడాప్ట్ చేసుకుని చిన్న చిన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ ఆ దగ్గర నుంచి వస్తువులు కొనేసి ఆ వస్తువులకి ఐటీసీ అని ప్రోడక్ట్ వేసేసుకుని ఇది మార్కెటింగ్ చేసుకుని దాని ప్రోడక్ట్ అంటే మనం ఇంట్రెస్ట్గా కొంటాం కాబట్టి అది మార్కెటింగ్ చేసుకుని లాభాలు పొందుతుంది. ఇటు రైతులకి చిన్న చిన్న సంస్థలకి డబ్బులు ఇస్తుంది. ఈ విధంగా మనం 3 రకాలైనటువంటి చెప్పచ్చు: సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు. అంటే ఎంఎస్ఎంఈ అంటాం, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది టోటల్గా భారతదేశం యొక్క పారిశ్రామిక రంగం యొక్క ముఖ చిత్రం. అయితే మీకు ఇంపార్టెంట్గా వచ్చిన మరొకటి ఏంటంటే భారతదేశం యొక్క ఈ ఎంఎస్ఎంఈస్ ఏదైతే చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయో అవి ఎదుర్కొంటున్న కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అవి వరుసగా గమనంగా చెప్పేస్తాను మీకు. ఒకటి ఏంటి అంటే ఇది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటి అంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు ఉన్నప్పటికీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి అంటే వనరుల వినియోగం. అంటే పెద్ద తరహా పరిస్థితులతో పోల్చినప్పుడు ఈ చిన్న తరహా సంస్థల్లో వాటికి ఉన్న వనరుల వినియోగం దీంట్లో ఉంటుంది. అంటే వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ ఉత్పత్తి జరగడం వల్ల కొంత వనరులు వేస్టేజ్ ఉండి దానివల్ల సంస్థలు నష్టాలు పాలైపోయే ప్రమాదం ఉంటుంది. రెండోది మేనేజ్మెంటల్ డిఫెక్ట్స్. అంటే ఇక్కడ మేనేజ్మెంట్లు సరిగ్గా ఉండవు. అంటే చదువుకుని బాగా ఎంబీఏలు చేసి లేకపోతే బాగా తెలివితేటలుగా ఉండి దానికి ఒక మేనేజ్మెంటు అదన్నీ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో ఎక్కువ కనిపిస్తాయి. మూడోది అత్యంత ముఖ్యమైనది ఫైనాన్స్. డబ్బు కదండి అన్నిటికీ ముఖ్యం. ఇండస్ట్రీ పెట్టాలంటే డబ్బు కావాలి. ఈ ఎప్పుడైతే చిన్న తరహా పరిశ్రమలు, ఎప్పుడైతే సూక్ష్మ పరిశ్రమలో వాళ్ళకి బ్యాంకు గమ్ము లోన్ ఇవ్వవు. ఎందుకంటే సెక్యూరిటీ లేదు. నీకు ₹1 కోటి ఎలాగ ఇవ్వాలి, 50 లక్షల లోన్ ఎలా ఇస్తాం? ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, చీరలు నేస్తాడు ఇంట్లో, ఒక మిషన్ కొనుక్కుందాం అనుకున్నాడు. 2 లక్షలు పెట్టి 3 లక్షలు లేదా 10 లక్షలు పెట్టి పట్టు చీరలు నేద్దాం, మంచిది కొత్త మిషన్ కొనుక్కుందాం, ఇంట్లో పెట్టుకున్నాం కదా, గది కట్టుకున్నాం కదా అని బ్యాంకు లోన్ పెట్టాడు అనుకోండి. పెద్ద పరిశ్రమ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఈ చిన్న ఆయనకి ఇవ్వడు. బ్యాంకు వాళ్ళు 100 షూరిటీలు అడుగుతారు, తర్వాత కట్టకపోతే మిషన్ అట్టుకుపోతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ని ఈ చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్నాయి. అంటే చెప్పినంతగా ఉండదు. మనం చెప్పడానికి చట్టాల్లో చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. కానీ రియాలిటీలో వచ్చేటప్పటికి భారతదేశం లాంటి చోట ఏం జరుగుతుందంటే ప్రభుత్వం పెట్టి పథకం ఒకలా ఉంటుంది, కిందకు వచ్చినట్టు బ్యాంకులు ఒక రకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అవి ధనవంతులు ఒకలా చూస్తాయి, ఈ మధ్యతరగతి వాడిని పేదవాడిని మరొకలా చూస్తాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే ముడి పదార్థాలు. వీటి ముడి పదార్థాల సప్లై కూడా సరిగ్గా ఉండదు. భారీ పరిశ్రమలు అనుకోండి ఎంత దూరం నుంచి అయినా తెప్పించుకుంటూ ఉంటాయి. ఈ చిన్న తరహా పరిశ్రమ దగ్గర ఉన్న ముడి పదార్థాలన్నీ అయిపోతే దూరం నుంచి తెప్పించుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయి ముడి పదార్థాల కొరత వల్ల ఇండస్ట్రీస్ ఎత్తే ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ రోజుల్లో ఎక్కువగా మీరు ఎంబీఏ స్టూడెంట్స్ తెలుస్తుంది మార్కెటింగ్. వస్తువును ఉత్పత్తి చేయడం లేదు, తయారు చేసేసాం, వాటిని మార్కెటింగ్ చేయాలి, బయటకు తీసుకెళ్ళి అమ్మాలి. అంటే ప్రపంచానికి దాని గురించి తెలియాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి. వీడు చేసేదే తక్కువ. ఓ 10,000 రూపాయలు 50,000 రూపాయలు వస్తువులు తయారు చేశాడు. దీనికి ₹1,00,000 పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయమంటే ఎక్కడి నుంచి చేస్తాడు? వాల్ పోస్టర్లు అంటించాలి, మైక్లో చెప్పించాలి, టీవీలో చెప్పించాలంటే భారీ ఇండస్ట్రీస్ అంటే చీపురు కట్టకు కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. వీడు 10,000 రూపాయలు పట్టు చీర నేస్తాడు, అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. 50,000 రూపాయలు పట్టు చీర, కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ ఏంటి? ఇవ్వాలంటే వాడి దగ్గర అడ్వర్టైజ్మెంట్ డబ్బులు లేవు. కాబట్టి పబ్లిసిటీ ఉండదు, మార్కెటింగ్ ఉండదు. ఎవరు కొంటారు, తక్కువ రేటు కొనుక్కుపోదామని చూస్తుంటారు ఈ దళాలు. వాడి దగ్గరికి వెళ్తారు, ఈ పచ్చళ్ళు ఎంత అంటారు, 10 కేజీల పచ్చడి దగ్గరేమో 5,000 కొంటారు, 5,000 కాదు సారీ 2,000 కొంటారు. బజార్కి తీసుకొచ్చాడు, బ్రాండ్ వేసేసిన 5,000 అమ్ముతారు. పచ్చడి పెట్టడానికి ₹100 కూడా మీకు. ఇది మాట కొవ్వొత్తులు తయారు చేస్తారు, అగరత్తులు తయారు చేస్తారు, వాళ్ళందరినీ పట్టుకుపోయాడు, బ్రాండ్ వేసుకుంటారు, వీళ్ళకి వచ్చేది ₹10 లాభం. అంటే రోజుకు కూడా కిట్టని అంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ సూక్ష్మ తరహా పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్. అదే దీనికి మార్కెటింగ్ అని చెప్పింది కదండి. ఎప్పుడైతే నీకు ఇక్కడ మార్కెటింగ్ లేదో ఈ వస్తువులు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ తయారు చేసిన వస్తువులు వీటిని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వీళ్ళ దగ్గర తీసుకుని ఎక్స్పోర్ట్ చేసి అంత ప్రభుత్వం